శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, అసలు అనసూయకి సంబంధించిన న్యూస్ ఏంటి? రోజుకు ఒక వార్త బయటకు వస్తోంది. 30 లక్షల మందిని బ్లాక్ చేశాను అనేదో ఒక కామెంట్ చేశారట ఒక దానిలో. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. ఏంటంటారు అసలు ఈ వార్తలు? ఇప్పుడు అనసూయ గారికి అర్జెంటుగా అన్న పేరు కావాలా, అర్జెంటుగా ఒక గుర్తింపు కావాలా అడగండి ఆవిడ్ని. అంటే ఆల్రెడీ ఉందనే అనుకుంటున్నాను నేను. అంటే అవసరమా? ఇంకా కూడా అంటారా? అదే నేను అడుగుతున్నా. Okay. బికాజ్ షీఈ్ నాట్ ఇన్ హర్ టీన్స్. ఒక 40 years వచ్చేసాయి. 40 years నాట్ ఎ బిగ్ ఏజ్, ఐ డూ అగ్రీ విత్ దట్. కానీ థింగ్ ఏంటంటే మనం వయసు పెరిగే కొద్దీ మనం ప్రొజెక్ట్ చేసుకోవటంలో ఒక మెచ్యూరిటీ రావాలి. అది ఆవిడకి ఎందుకని కోల్పోతున్నారు ఆవిడ అర్థం కాలే మనకి. ఎందుకంటే నేను 30 లక్షల మంది బ్లాక్ చేశాను అని చెప్పటంలో నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే స్టిల్ ఐఎమ్ యంగ్ అని ఆవిడ ప్రొజెక్ట్ చేసుకోదలుచుకున్నారా? వీ డోంట్ అండర్స్టాండ్. అయితే నేను అనేది ఏంటంటే మీకు 30 లక్షల మంది ఉన్నా, 30,000 మంది ఉన్నా, 3 లక్షల మంది ఉన్నా అది క్వశ్చన్ కాదు. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. మనం మొన్న కూడా చెప్పాం, మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా అవసరం అండి. అంటే మీరు ఎక్స్పోజ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఆ చేసుకోవటంలో కూడా ఒక అందం ఉండాలి. ఎప్పుడు కూడా ఏదైనా కనిపించకుండా ఉంటేనే అందం. ఇప్పుడు మన అమ్మల్ని ఎందుకు మెచ్చుకుంటాం? అమ్మ చాలా అందంగా అనిపిస్తుంది ఎందుకు మనకి? ఆ హుందాతనం అదొక రకమైన అందం. అంటే మిమ్మల్ని ఇప్పుడు నేను పెద్ద బొట్టు పెట్టుకోండి, లేకపోతే ముతక చీరలు కట్టుకోండి, ఐఎమ్ నాట్ సజెస్టింగ్. మీరు యాజ్ పర్ యువర్ ఇది వెళ్ళండి. మీరు ఇప్పుడు ట్రెండ్స్ మారినప్పుడు ఆ మారిన ట్రెండ్ ప్రకారం వెళ్తాం. అందులోనే కొంచెం ఇప్పుడు ఏదైనా కూడా మనం చూపించినంతసేపు ఉన్న విలువ చూపించేసాక ఉండదు. ఏదైనా సరే ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇస్తానండి, మీకు ఎంత ఆత్రం ఉంటుంది. అది నలుగురు ఉన్నప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏమిచ్చారో ఆ మనసు అలాగా ఏమంటారు తుళ్ళిపడుతూ ఉంటుంది. ఏదో తెలిసేసుకోవాలి మనం. అలాగా అందం అనేది మీరు పాత సినిమాలో హీరోయిన్స్ స్టిల్ మీరు లవ్ చేస్తారు వాళ్ళని. వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేశారు. డోంట్ మిస్, అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయక్కల. కానీ ఆ చేయటంలో కూడా ఒక అందం. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పమిట వేసుకోవటం కూడా ఒక సింగిల్ ఇదిలో వదిలేస్తారు. అందాలు కనిపిస్తాయి మీకు, కానీ అసభ్యంగా ఉండదు. మీకు అర్థమైందా? కరెక్ట్. బట్టలు ఉంటాయి, అందం ఉంటుంది, బట్ ఎక్కడ ఎక్స్పోజ్ చేయాలో అక్కడ చేశారు. మీకు అది వల్గర్గా ఉండదు. సో వల్గారిటీకి, ఎక్స్పోజర్కి, అందానికి తేడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు నేను నా ఇష్టం, నా బట్టలు కరెక్టే, మీ బట్టలే, మీ డబ్బులే. ఇప్పుడు ₹1,00,000 పెట్టి చిన్న పీలిక కొనుక్కునే బదులు ₹1,00,000 పెడితే మనకు బోల్డ్ బట్టలు వస్తాయి. ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఒకసారి మీకు చెప్పానేమో నేను. కరుణానిధి గారు ఒక స్టేజ్ మీద అందరూ మొత్తం పొలిటీషియన్స్, యూ కాంట్ బిలీవ్, అందులో వాళ్ళు తెల్ల వేస్టీను తెల్ల ఇది వేసుకుని కండువా వేసుకుని కూర్చుంటారు కదా. కరుణానిధి గారు మొత్తం మంత్రులు పెద్దవాళ్ళందరూ అలానే ఉన్నారు. శ్రేయ వచ్చిందండి. ఆవిడ ఎటైర్ ఎట్లా ఉందో తెలుసా? మీరు నమ్మరు. షార్ట్గా వేసుకుని పైన ఒకటి కింద ఒకటి. అసలు ఎందుకు అలా ఆవిడ వచ్చారో మనకు తెలియదు. నాకు బాగా గుర్తు. ఎంత ఇబ్బంది పడిందంటే, షీ కెన్ నాట్ సిట్ లైక్ దిస్, షీ కెన్ నాట్ సిట్ స్ట్రైట్. ఓకే, యు గాట్ ఇట్. అంటే మనం వెళ్ళే ఏ ప్లేస్కి వెళ్తున్నాము, అదేంటి ఆ కార్యక్రమం, మనం దేనికి వెళ్తున్నాం అనేది తెలియాలి. అవునా కదా? చాలామంది హీరోయిన్స్ ఈ మధ్యన మనం చూసాం, వాళ్ళకి జారిపోతూ ఉంటుంది. అంటే ఈ పైన ఉండదు, ఒక ఫ్రాక్ వేసుకుంటారు, అది ఇబ్బంది. మీ స్ట్రక్చర్ని బట్టి కూడా మీ డ్రెస్ ఉండాలి. కొన్ని స్ట్రక్చర్స్కి కొన్ని డ్రెస్సులు చాలా అద్భుతంగా సూట్ అవుతాయి, నేను కాదని అంటల్లా. అలాగా ఇప్పుడు ఎవరు అనసూయ గారు కూడా ఒక వయసు వచ్చింది ఆవిడకి, మగపిల్లలు ఉన్నారు ఇంట్లో. మా ఆయనే ఏమనడు, మీరెవరంటే అప్పుడు ఇంట్లో వేసుకోమనండి. మనం మొన్న కూడా చెప్పాం, యూ కెన్ వేర్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు నాకు 30 లక్షల మందిని నేను బ్లాక్ చేశాననే ఒక స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళ మాటలు అదే నేను అనేది. దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు మీకు అంత వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు అంటే అసలు మీరు ఎందుకు అంత తావు ఇవ్వాలి? అసలు అయితే కమెంట్స్ మొత్తం బంద్ చేసేయండి. కమెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే మీరు పెట్టుకోండి వీడియో, నచ్చిన వాడు చూస్తాడు, లేకపోతే లేదు. మీకు గుర్తుందా, మనం ఒకళ్ళ గురించి మాట్లాడాం ఆ మధ్యన, అంటే ఈ సోషల్ ఇదింగ్కి సంబంధించి. ఆవిడ మొత్తం కమెంట్స్ బంద్ చేసుకుని ఇప్పుడు ఆవిడ ఎంత బాధపడిపోతుందంటే, నేనేం తప్పు చేయకుండా శిక్ష పడింది నాకు అన్నట్టుగా.
అంటే షీఈస్ నాట్ ఫుల్లీ రియలైజ్డ్. నేను అనేది అది. అంటే ప్రజలు ఇంకా గుడ్డిగా నమ్ముతారు, ఫాలో అవుతారు, అది వేరు. కానీ నేననేది అది తగ్గుతుంది, ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు 30,00,000 అంటే కమెంట్స్ ఏమొస్తున్నాయి? అసలు నీ ఫాలోవర్స్ ఎంతమంది? నీకు ఉన్నదే 15,00,000. నువ్వు 30,00,000 మందిని ఎట్లా బ్లాక్ చేస్తావు? అన్లెస్ మీకొక ఏమంటారు 30,00,000 అంటే కనీసం ఒక 60,00,000 ఫాలోవర్స్ ఉంటే సగానికి సగం నేను బ్లాక్ చేశాననొచ్చు. మీరు చెప్పిన బ్లాక్ చేసిన వాళ్ళలోనే మీకు సగం ఉంటే మేబీ 3,000 లేకపోతే 3,00,000 బ్లాక్ చేశారు ఆవిడకే తెలియాలి. అంటే గొప్పలు అవసరం లేదు కదా! ఇప్పుడు దేనికి గొప్పలు? ఇప్పుడు మహా హీరోయిన్స్‌ని పట్టించుకోవట్లా. అవునా కాదా? ఇవాళ వస్తున్నారు, రేపు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మీకు బ్యూటీ అనేది లాంగ్ రన్‌లో నిలవట్లా. కరెక్ట్. ఇప్పుడు ఒక హీరోయిన్ వస్తుంది. అమ్మాయి ఒక 4, 5 సినిమాలు చేశాక అమ్మాయి ఎవరో ఎవరికీ తెలీదు. మళ్ళా కొత్త అమ్మాయి వస్తుంది. ఇదివరకుట్లాగా లాంగ్ లాస్టింగ్‌గా ఇప్పుడు ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇండస్ట్రీని ఏలి ఎవరున్నారు? అది నేననేది. అంటే మీరు మీ మాట తీరు, మీ వస్త్రధారణ ఈ 2 మిమ్మల్ని కొంచెం లాంగ్ రన్‌లో నిలుపుతాయి. అది లేనప్పుడు మీరు ఆల్ ఆఫ్ ఏ సడెన్ మీరు అబ్స్కాండ్ అయిపోతారు సినిమా ఫీల్డ్ నుంచి. హీరోలనే పట్టించుకోవట్లే కదా! హీరోయిన్‌లే పట్టించుకోవట్లేదు. సినిమాలు నడిచేదే హీరోయిన్‌లతోటి అంటారు కనుక అది హీరోలతోటే. ఎందుకంటే మార్కెట్ అవ్వాలి. ఏంటండి మీరు ఆడా, మగ అని మాట్లాడతారంటే ఇక్కడ ఆడా, మగ కాదు. ఇప్పుడు డబ్బుతోటి ఉన్నప్పుడు, ముడిపడి ఉన్నప్పుడు ఏదైనా మార్కెట్ అనేది ప్రొడ్యూసర్ అనేవాడు బతకాలంటే అంతే కదా! జరిగేదది. కాబట్టి ఇవాళ అనసూయ గారు నేను బ్లాక్ చేశానంటే దేనికి బ్లాక్ చేస్తారు? అసలు మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అసలు దేనికోసం మీరు చేస్తున్నారు? అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా అసలు ఎవడికి పని పాట లేకుండా ఉన్నాడా? ఇప్పుడు 30,00,000 మంది ఈవిడ పెట్టే ఒక వీడియో చూడడానికి ఎదురు చూస్తూ ఉంటారా? ఉండరు కదా! ఎంతమంది ఉంటారు? 15,00,000 మంది ఒక రోజు లేకపోతే 30,00,000 మంది మీ వీడియోస్ చూస్తున్నారంటే, లేదు 60,00,000 మంది మీ వీడియోస్ చూస్తున్నారంటే, ఇంతమంది పని పాట లేకుండా అనసూయ గారి వీడియో చూడటానికున్నారా? కాదు కదా! మీరు ఎంత గొప్పవాళ్ళైనా చూసేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఓ 1,00,000, 2,00,000, 3,00,000 పోనీ ఎంత పిచ్చుంటే. అంత పడి 30,00,000 మంది చూసేసి 30,00,000 మంది బ్లాక్ చేస్తే ఇవాళ అసలు ఆవిడది ఉండదు కదా! అంటే మన కమెంట్స్ మనం ఏదో చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటే మీరు నమ్ముతారో లేదో వ్యూవర్స్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. బికాజ్ రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉంటున్నారు. వాళ్ళు ఇట్లా స్ప్లిట్ సెకండ్‌లో వాళ్ళన్నీ మాట్లాడేయగలరు, చెప్పేయగలరు. అసలు పాదరసంలాగా వాళ్ళ బుర్రలు పనిచేస్తున్నాయండి. అసలు కమెంట్స్ పెట్టడం కావచ్చు, వాళ్ళకి అసలు స్పాంటేనివిటీ అనేది మనం ఆశ్చర్యపోవాలి. ఈ పిల్లలు చదువులో ఎందుకు పెట్టట్లేదు అనిపిస్తుంది. ఇంత తెలివి ఉంది, ఇంత ఇది ఉంది, బట్ వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. సో నేను అనేది ఏంటంటే అనసూయ కాదు, మరొకళ్ళు కాదు. ఇప్పుడు రష్మి చూడండి, నాకు హెల్త్ బాగలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఇంక చేయలేకపోతున్నాను, ఐ వాంట్ టు టేక్ బ్రేక్ అని వెళ్ళిపోయారు ఆవిడ కొంతకాలం అని. నేను సోషల్ మీడియాలో కూడా ఉండను. అంటే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఇంకొకటండి సమస్యలు ఎక్కడ మనం ఇంతకుముందు వేరే వాళ్ళ విషయంలో కూడా మాట్లాడుకున్నాం. ఓకే. సమస్య ఎక్కడ వస్తుందంటే మీకు చాలా మంచి గుర్తింపు ఉంటుందండి. సో అది స్టేల్ అయిపోతుంది. ఎప్పుడైతే అయిపోయి మిమ్మల్ని గుర్తుపెట్టుకోరో మీరు అప్పుడు దృఢంగా ఉండాలి మానసికంగా. కానీ అక్కడ మీ పతనం మొదలవుతుంది. ఏమవుతుందంటే వీళ్ళు రోజు మీకు 100 మంది మెసేజ్‌లు పెడతారు, 100 మంది ఫోన్ చేస్తారు. మీరు బయటికెళ్తే అడుగు తీసి అడిగేస్తే మీకు ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు అవేవి ఉండవు. ఎప్పుడైతే మనకి వయసు పెరుగుతోందో గ్లామర్ తగ్గిపోయాక ఆ గుర్తింపు ఉండదు. ఉండకపోయేసరికి అది సైకలాజికల్‌గా అప్సెట్ చేస్తుంది. ఓకే. తర్వాత కొన్ని కమెంట్స్ కూడా వాళ్ళని బాధించొచ్చు. కానీ కమెంట్స్ బాధిస్తున్నాయని నేను ఇలాగే ఉంటానని వాళ్ళు బోల్డ్‌గా వీళ్ళు మాట్లాడి ఇది గొడవలు తప్ప దీనివల్ల నష్టపోయేది అల్టిమేట్‌గా హీరోయినో లేకపోతే ఇగో ఇలా యాంకర్సో ఎవరో ఒకరు నష్టపోతారు. కాబట్టి వీళ్ళు ఆలోచించుకోవాలండి. అంటే వీళ్ళు సమాజంలో ఉంటూ సమాజానికి మేలు చేసే పనులు చేస్తే అనసూయ గారిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అబ్బా! షీ ఈజ్ వెరీ నైస్. ఆవిడ ఒక మంచి యాక్టర్ కావచ్చు, కానీ మంచి మనసున్న మనిషి అనే ఒక మాట వస్తున్నారు. అది ఇప్పుడు ఏమంటారు? ఆవిడకి హెడ్ వెయిట్, ఆవిడ ఎవరిని పట్టించుకోదు, నా ఇష్టానికి నేనంటుంది. అలాంటప్పుడు ఈవిడ మనం ఎందుకు చూడాలి అనుకుంటారుగా. ఇప్పుడు జబర్దస్త్ నుంచి నేనే వెళ్ళిపోయానంటుంది. మీరు వెళ్ళిపోయారో, వాళ్ళు వద్దనుకున్నారో, ఏం జరిగిందో అది మీకు వాళ్ళకి మధ్య ఉండాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆవిడ ఆలోచించుకోవాలి అనసూయ గారు. నేను ఎట్లా ఉండాలి? ఇప్పుడు నేను బట్టలు ఇప్పుకుని తిరుగుతాను అంటే సభ్య సమాజంలో మీ ఇష్టం. సో జనాలు రాళ్ళు పట్టు కూడా తిరుగుతారు. అంతే కదా! అంటే నేను ఇందాక చెప్పినట్టుగా
మనం బట్టలు వేసుకోవడం మన ఇష్టమే, నేను మాట్లాడటం నా ఇష్టమే, కానీ సమాజంలో ఉండేటప్పుడు మనం కొన్నింటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. అట్లాగా అనసూయ గారు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏది కంట్రోల్ చేసుకోవాలి ఆవిడ ఆలోచించుకుంటే బాగుంటుంది.